you, we praise you for giving us this time that we may come into thine presence, Lord. దేవాని యొక్క సన్నిధిలోనికి రావడానికి నీవు ఇచ్చిన గొప్ప అవకాశంకి నీకు వందనములు. ఇంకొక దినము తండ్రి నీ యొక్క పరిశుద్ధులతో తండ్రి కూడి దేవాన్ని ఆరాధించడానికి, తండ్రి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి నీవు ఇచ్చిన ఇటువంటి గొప్ప తరుణంకి మీకే స్తుతులు. తండ్రి యొక్క దినం నీ యొక్క వాక్యపు వెలుగులోనికి వస్తూ ఉండగా తండ్రి నీ యొక్క వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని నడిపించము. తండ్రి నీ యొక్క వాక్యముతో మాతో మాట్లాడము. తండ్రి నీ నుండి నేర్చుకునేటువంటి గొప్ప వాక్కును తండ్రి మా యొక్క హృదయముల్లో భద్రపరుచుకొనడానికి సహాయం చేయము. తండ్రి నీవే నాకు సహాయం చేయము. దేవా విశ్వాసులకు నీ యొక్క బిడ్డలకు తండ్రి విశ్వాసంగా నీ యొక్క వాక్యమును అందచేయడానికి సహాయం చేయము. తండ్రి అల్పుడను జ్ఞానం లేని వాడిని తండ్రి నీ మీద ఆధారపడుతున్న వాడిని సహాయం చేయము. తండ్రి నీవే నాకు బోధించు. తండ్రి నీ యొక్క బిడ్డలతో మాట్లాడించమని తండ్రి నన్ను నీ యొక్క నోటు బోరుగా వాడుకోనమని చెప్పి తండ్రి గడపబో సమయం అంతా దేవాది దేవుడివైనా నీ యొక్క పరిశుద్ధ హస్తముల చేతిలోని సమర్పించుకుంటూ యేసేవారి దివ్యమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో praise God. Let's go into this wonderful book of Genesis. ఆదికాండము మనం ధ్యానిస్తుండగా లెట్స్ గో ఇంటూ జెనసిస్. ఆదికాండము 2వ అధ్యాయము చూసుకుందాము. జెనసిస్ చాప్టర్ 2. అండ్ బిఫోర్ వి రీడ్ దిస్, ఇది చదువుకునే ముందు లెట్స్ ఆల్ వన్స్ రీక్యాప్ వాట్ వీ హ్యావ్ ఆల్రెడీ డెల్ట్ విత్. గత వారాలు మనం ఏమి ధ్యానించుకున్నాము ఇంకొకసారి మనం ఒకసారి పరిశీలించుకున్నట్టయితే వీ హ్యావ్ సీన్ ద గ్రేట్ క్రియేషన్ ఆఫ్ అవర్ గాడ్ దట్ వాజ్ బీన్ డన్ దిస్ 6 days. 6 దినముల్లో మన యొక్క దేవాతి దేవుడు చేసిన అటువంటి గొప్ప సృష్టి కార్యమును మనందరము ధ్యానించుకుంటూ ఉన్నాము. హూ ఆర్ లార్డ్ ఇస్, మన యొక్క దేవుడు త్రిత్వంలో ఏకత్వమైన దేవుడు అన్న విషయంలోకి జ్ఞాపకం చేసుకున్నాము. మొదటి దినము ఆ యొక్క వెలుగును, 2వ దినము ఆ యొక్క నీటిని, 3వ దినము ఆ యొక్క భూమిని, 4వ దినమున ఈ యొక్క భూమిలో ఉండే సమస్త మొక్కలను, చెట్లను, ఈ యొక్క పచ్చదనం అంతయు దేవుడు సృజించారని, ఆ యొక్క 5వ దినము రోజు ఆ యొక్క సూర్యుడు, చంద్రుడు, ఆ యొక్క నక్షత్రములు, ఈ యొక్క విశ్వంలో ఉండే పెద్ద పెద్ద గ్రహములన్నీ దేవాతి దేవుడు సృజించారని చెప్పి జ్ఞాపకం చేసుకున్నాం. అండ్ ద లాస్ట్ వీక్ దట్ వీ హ్యావ్ సీన్ వాజ్ ద గ్రేటెస్ట్ క్రియేషన్ ఆఫ్ అవర్ గాడ్. మన యొక్క దేవాతి దేవుని యొక్క గొప్ప సృష్టిగా మనం అక్కడ చూస్తున్నాము. ఈ యొక్క జంతువులతో పాటు మనుష్యుని ఏ విధంగా ప్రత్యేకంగా చాలా ఇష్టపూర్వకంగా మన యొక్క దేవుడు సృజించారన్నది మనం చూసుకున్నాము. వై వి కాల్ యాజ్ ద హ్యూమన్స్ క్రియేషన్ ఏ డిఫరెంట్ అండ్ గ్రేటెస్ట్ క్రియేషన్ ఈస్, మన యొక్క మనుషుల్ని సృజించినది మిగిలిన సృష్టి కంటే గొప్పదిగా ఎందుకు మనం తెలుసుకుంటామంటే వీ హ్యావ్ సీన్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ ద డొమినియన్ ఓవర్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ క్రియేచర్. ఈ యొక్క సృష్టి యావత్ మీద దేవుడు అటువంటి ఆధిపత్యాన్ని, అటువంటి అధికారాన్ని మనుషులకి ఇచ్చి ఉండగా వి సీ ఏ డిఫరెంట్ వే దట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్ హ్యూమన్స్. మనుషులుగా మనం ఉండగా మనల్ని సృజించిన విధానము మిగిలిన వాటికంటే చాలా ప్రత్యేకంగా మనం అక్కడ చూసుకున్నాము. బికాస్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ బై హిస్ వర్డ్. తన నోటి మాట చొప్పున సమస్తముని దేవుడు సృజించారు. బట్ కమింగ్ టు అవర్ హ్యూమన్ కైండ్, మన యొక్క మానవాళి దగ్గరికి వస్తే మాత్రం అవర్ లార్డ్ హ్యాస్ క్రియేటెడ్ యూజింగ్ హిజ్ ఓన్ హ్యాండ్స్ కదా. తన యొక్క చేతులతో మనల్ని సృజించుకుని మన యొక్క నాసికరంధ్రాల్లో తన యొక్క ఊపిరినూది మనకి ప్రాణం ఇచ్చిన మన యొక్క గొప్ప దేవుడు. అటువంటి దేవుడు మనల్ని సృజించిన తర్వాత మనకి ఒక సర్వోన్నతమైన ఒక ఆజ్ఞ కూడా మనకి ఇచ్చి ఉన్నారు. ద ఫస్ట్ కమాండ్మెంట్ దట్ వీ సీ బిఫోర్ దట్ మోజాయిక్ లా, మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రం ముందు దేవాది దేవుడి నుండి ముందుగా ఒక ఆజ్ఞ వేసి దట్ బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. తెలుగులో వేసి విస్తరించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి. సో వి సీ దిస్ నాట్ జస్ట్ ఫర్ పాపులేటింగ్ దిస్ వరల్డ్. దేవుడి యొక్క ఉద్దేశం ఇక్కడ
బట్ వీ షుడ్ రిమెంబర్ దిస్ ఇస్ బిఫోర్ సిన్. పాపానికి ముందుగా జరుగుతున్న విషయాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బై సేయింగ్ దట్ వీ సీ దట్ ద గాడ్స్ కమాండ్ ఈస్ టు బ్రింగ్ ఫోర్ ద గాడ్లీ జనరేషన్. ఈ యొక్క లోకమును దేవుడు భయభక్తులు కలిగిన ఈ యొక్క వివాహానికి అర్థమేమనగా తర్వాత పిల్లల్ని కనటానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యొద్దకు వారిని నడిపించడం అన్నదే ఇట్ వాస్ ద మెయిన్ పర్పస్ కదా. అండ్ వి సీ దిస్ సిమిలర్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ యాజ్ వెల్. జీసస్ క్రైస్ట్ ఇన్ దిస్ ఫాలన్ అండ్ సిన్ఫుల్ వరల్డ్, ఈ పడిపోయి పాపంలోని ఒక లోకానికి కూడా ఆయన పరలోకానికి ఎత్తించేటువంటి సమయంలో హీ గివ్స్ హిస్ ఫైనల్ కమాండ్ యాజ్ సేయింగ్ ద గ్రేట్ కమిషన్ అని పిలుచుకుంటాము దాన్ని. వి సీ దట్ ఇన్ Matthew 28 లాస్ట్ 19th verse మనం చూస్తాము. మత్తయి 28:19 లోకము దిగంతముల వరకు వెళ్ళి సువార్త ప్రకటించడం. ద పర్పస్ ఆఫ్ స్ప్రెడింగ్ దిస్ గాస్పల్ అండ్ గాడ్స్ వర్డ్ ఈజ్ బికాజ్ ఇట్ హ్యాస్ ద పవర్ ఆన్ టు సాల్వేషన్ కదా. దాని యందు దేవుని యొక్క శక్తి ఉన్నది కనుక వి గో స్ప్రెడ్ దిస్ గాస్పల్ అండ్ దట్ ఇట్ మే లీడ్ ద పీపుల్ టు గాడ్ అండ్ దట్ దే మే నో ద రియల్ లివింగ్ గాడ్. నిజమైన దేవుణ్ణి తెలుసుకునేలాగా యేసుక్రీస్తు ప్రభువారే మార్గము సత్యము జీవమైనగా ఆయన యొక్క నామమందు వాడు విశ్వాసము ఉంచడం వల్ల దట్ దే మే బీ నాట్ పెరిష్డ్, నశించిపోకుండా ఆ యొక్క నిత్యరాజ్యంలోనికి వెళ్ళాలని. ఇట్ వాజ్ ద ప్లాన్ సిన్స్ ద బిగినింగ్ కదా. ముందు నుండి ఇటువంటి ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నారు. అటువంటి ఆజ్ఞనే అక్కడ ఆదాముని అవ్వని సృజించిన ఆ యొక్క ఆఖరి దినమున ఆ యొక్క 6వ దినమున అటువంటి ఆజ్ఞని అక్కడ ద గ్రేటెస్ట్ పర్పస్ ఫర్ ది హ్యూమన్ కైండ్, మనుష్యవాళికి దేవుడిచ్చిన గొప్ప సర్వోన్నతమైన ఆజ్ఞగా మనం గత వారం చూసుకున్నాము. సో టుడే విల్ సీ ద 7th డే, ద లాస్ట్ డే, ఆఖరి దినము జరిగిన విషయాలని మనం ఈ దినము చూసుకుంటాము. సో లెట్స్ రీడ్ ఫ్రమ్ Genesis 2 1st verse to 3rd verse. 1వ వచనము నుండి 3వ వచనం వరకు చదువుకుందాము. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని ఎంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఎలాగనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. వి సీ దట్ 7th డే, 7వ దినము అని చెప్పి మనకి ఒకసారి మొట్టమొదటి వచనము, ఆ యొక్క 2వ వచనము, 3వ వచనంలో వి సీ ఇట్ లైక్ 3 సార్లు ఆ మాట చెప్పబడటం అన్నది మనం చూస్తాము. 7వ దినముగా ఇక్కడ దాన్ని దేవుని వాక్యంలో సంబోధించబడుతుంది. యాజ్ వి నో సబాతు దినము అని చెప్పి వి ఆల్ కాల్ ఇట్. 7వ దినాన్ని సబాతు దినంగా చాలామంది మనం పిలుచుకుంటూ ఉంటాము. బట్ వీ షుడ్ కీప్ ఇట్, మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే వి డోంట్ సీ ద వర్డ్ సబ్బాతు అన్న మాటని మనము ఈ యొక్క వాక్య భాగములో 1వ వచనం నుండి 3వ వచనంలో మనం చూడము. మనకి ఆ యొక్క సబ్బాతు అన్న మాట మనం ఎప్పుడు చూస్తామంటే వి సీ ఇట్ ఇన్ ద మొజాయిక్ లా. ఆ యొక్క ధర్మశాస్త్రము మోషే గారి ద్వారా ఇవ్వబడుతున్న సమయంలో వి సీ దట్ వర్డ్ సబ్బాతు దినమని మనం అక్కడ చూస్తాము. వీ డోంట్ సీ ఇట్ ఇన్ ఈవెన్ అబ్రహామిక్ కవెనెంట్. అబ్రహాము గారితో చేసినటువంటి నిబంధనలో కూడా వీ డోంట్ సీ సబ్బాతు అన్న పదము. ఇక్కడ కూడా మనం ఆ యొక్క సబ్బాతు అన్న పదం చూడము. కానీ ఆ యొక్క మోషే గారితో చేసినటువంటి నిబంధన సమయంలో ఆ యొక్క కవెనెంట్లో we see the word sabbathu. And one more peculiar thing about these 3 verses, particularly saying 7th day, 7వ దినము అని ఇక్కడ చెప్తూ ఉండగా ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే there is nothing mentioned about man following it. దేవుడు సృజించే సమయంలో మనుషులు దాన్ని ఆచరించాలి, ఆదాము గారు దాన్ని ఆచరించాలని మనం ఇక్కడ ఈ యొక్క వచనముల్లో ఎక్కడా చూడము. సబ్బాతు ఆన్ కాంట్రరీ మోషే గారు చెప్పిన ఆ యొక్క సబ్బాతు దినం మాత్రము
మనుషులు కూడా ఆచరించాలని చెప్పి మనం ఆ యొక్క నిర్గమాకాండము 20వ అధ్యాయంలో మనం చూసుకుంటాం ఆ యొక్క ఆజ్ఞ. కానీ ఇక్కడ మాత్రము మనుషులకి దానికి మనుషులు ఏ విధంగా దాన్ని పాటించాలా పాటించకూడదా ఎటువంటి మాటలు ఆదికాండము మొట్టమొదటి ఈ యొక్క 2వ అధ్యాయంలో మనం ఎటువంటి మాటలు చూడము. దట్స్ సంథింగ్ అగైన్ పెక్యులర్ కదా. సో లెట్స్ రీడ్ ద 3rd verse, 3వ వచనం చూసుకుంటే అక్కడ, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఇక్కడ విసి పరిశుద్ధపరిచెను అన్న మాట చూస్తే విసిట్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ హోలీ. ఆంగ్లంలో మనం చూసుకుంటే హోలీ అన్న మాట ఉంటుంది. హీ హాజ్ బ్లెస్డ్ అండ్ హీ హాజ్ మేడ్ ఇట్ హోలీ అన్న మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీన్ని హీబ్రూ భాషలో దాన్ని కాదేశ్ అన్న మాటగా పిలుస్తూ ఉంటారు. కాదేశ్ అంటే పరిశుద్ధమైన అన్న మాట మనకి వస్తుంది. కాదేశ్ అన్న మాట. కాదేశ్ అన్న మాట ప్రకారము ఈ యొక్క వాక్య భాగంలో మొట్టమొదటిసారిగా పరిశుద్ధమైన, హోలీ, కాదేశ్ అన్న మాట ఉపయోగపడింది ఇక్కడ 7వ దినం గురించి చెప్తూ. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది, వెన్ ఇన్ ఎ స్మాల్ పోర్షన్ ఆ యొక్క 7 వచనముల్లో అండ్ గాడ్ కాలింగ్ ఇట్ యాజ్ కాదేశ్, పరిశుద్ధమైనది అని చెప్పి మన యొక్క దేవుడు దాన్ని సంబోధిస్తుంటే, దాన్ని పిలుస్తుంటే, వీ విల్ బీ అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ దట్ దిస్ పోర్షన్ హ్యాస్. ఈ యొక్క వాక్య భాగానికి ఉన్న ప్రాముఖ్యత, దాని యొక్క ముఖ్య ఉద్దేశము ఎంతగా ఉందో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. వెన్ వి సీ కాదేశ్ అని ఇక్కడ మొట్టమొదటిసారిగా వాడబడటం అన్నది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో వై ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్? ఇది ఎందుకు అంత ప్రాముఖ్యమైనదిగా ఉంది అంటే, వీ కెన్ సీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ ఫస్ట్లీ ఇన్ ది స్మాల్ పోర్షన్, ఆ 3 వచనాలు వి సీ ద 7th day బీయింగ్ రిపీటెడ్ 3 times, 3 సార్లు ఆ యొక్క 7వ దినం అన్న మాట వాడటం అన్నది జరుగుతుంది. అండ్ ఆల్సో గాడ్ కాలింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం కాదేశ్. మొట్టమొదటిసారిగా ఆయన సృష్టి అంతటిలో దేవుడు సమస్తమును చూసి గాడ్ హ్యావ్ సీన్ ఇట్ టు బి గుడ్. దేవుడు అది మంచిదని చూశాను, దేవుడు అది మంచిదని చూశాను. God has seen it to be good అని చూసి ఫర్ ద ఫస్ట్ టైం వి సీ ద వర్డ్ హోలీ, పరిశుద్ధమైనదని మొట్టమొదటి పదము కాదేశ్ వి సీ యూజింగ్ ఇట్ ఫర్ ద 7th day. ఆ యొక్క 7వ దినం గురించి చెప్పబడటం అన్నది మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాము. సో ఆన్ ఏ ఫుట్ నోట్, ఇఫ్ ఎనీవన్ ఈజ్ స్టిల్ ఇన్ ఎ కన్ఫ్యూజన్ వాట్ ఈస్ ద 7th day, 7వ దినం అంటే ఇట్స్ నాట్ సండే, అది ఆదివారం కాదు. సండే ఈజ్ ద ఫస్ట్ డే, అది మొట్టమొదటి దినము. అండ్ సాటర్డే ఈజ్ ద లాస్ట్ డే. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద 7th day. శనివారము 7th day, శనివారము ఆఖరి దినము, శనివారము సాబాతు దినము. సో ఆదివారం వచ్చి మొట్టమొదటి దినము. వై వి గ్యాదర్ అరౌండ్ ఆన్ ద సండే ఓన్లీ అంటే, ఆదివారం మాత్రమే మనం ఎందుకు కలుసుకుంటున్నాము? అన్లైక్ ద జ్యూస్ దట్ దే యూస్ టు ఫాలో ద సాబత్, శనివారము వాళ్ళు పరిశుద్ధంగా ఆచరించేది కాస్త మనం ఆదివారం ఎందుకు చేస్తున్నాం అనేది వీ విల్ సీ ఇన్ ద లేటర్ పోర్షన్స్. జరగబో వాక్య భాగం తర్వాత మనం చూసుకుంటాము. సో జస్ట్ ఆన్ ఎ ఫుట్ నోట్, రిమెంబర్ దట్ 7th day is Saturday, నాట్ ఆన్ సండే. 7వ దినం అంటే శనివారము ఆఖరి దినము. సో ఇప్పుడు దాని యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా కనిపిస్తుంది, ఎందుకంటే ఆ యొక్క వాడిన మాటలు బట్టి అండ్ ఆల్సో గాడ్ కాలింగ్ ఇట్, గాడ్ బ్లెస్సింగ్ ఇట్. ఫస్ట్లీ దేవుడు దాన్ని మనుషుల్ని ఏ విధంగా దీవించాడు, అదేవిధంగా ఆ యొక్క మిగిలిన దినములు, ఆ యొక్క 6 దినములను విడిచి 7వ దినాన్ని దీవించాడు. హీ బ్లెస్డ్ ఇట్ అండ్ కాల్డ్ ఇట్ కాదేశ్. దాన్ని దీవించి దాన్ని పరిశుద్ధమైన దానిగా దేవుడు సంబోధించారు. సో వీ విల్ నౌ సీ వై ఇట్ ఈస్ వెరీ హోలీ. ఎందుకు పరిశుద్ధమైనది 7వ దినము, ఎందుకు పరిశుద్ధమైనది అని ఇక్కడ చూసుకుంటే వి సీ 3 words, 3 ప్రాముఖ్యమైన పదాలు ఈ యొక్క 3 వచనాల్లో మనకు కనిపిస్తాయి. ద ఫస్ట్ వన్ ఈజ్
మొట్టమొదటి వచనంలో ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. మొట్టమొదటి పదము మనం చూసుకునేది సంపూర్తి చేయబడెను. ఇంగ్లీష్లో వి కాల్ ఇట్ ఫినిష్డ్. అంటే సంపూర్తిగా దేవుడు సృజించారన్న దాన్ని బట్టి వి సీ వెరీ మచ్ ఇంపార్టెన్స్ బీయింగ్ అపెండెడ్ ఫర్ దిస్ డే. ఈ యొక్క దినంకి చాలా ప్రాముఖ్యతని జతపరచడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. ద ఫస్ట్ వర్డ్ దట్ వి సీ ఈజ్ సంపూర్తి చేయబడెను మొట్టమొదటి వచనంలో. రెండవ వచనంలో తాను చేసిన తన పని ఎంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఇది రెండవ ప్రాముఖ్యమైన మాటగా మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిది సంపూర్తి చేయబడెను, రెండవది విశ్రమించెను. 3వ వచనంలో కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఇక్కడ గాడ్ హ్యాస్ బ్లెస్డ్. సో వి సీ 3 words. వన్ ఈజ్ ఫినిష్డ్, రెస్టెడ్ అండ్ బ్లెస్డ్. సంపూర్తి చేసి, విశ్రమించి, ఆశీర్వదించి. ఈ 3 మాటలు చాలా ప్రాముఖ్యంగా ఉన్నాయి. అండ్ దీస్ 3 words డిస్క్రైబ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ 7th డే. ఈ యొక్క 7వ దినముకున్న ప్రత్యేకత ఏంటా అని ఈ 3 వచనాల ద్వారా మనం ఈ దినము ధ్యానించుకుంటాము. సో ఫస్ట్ వర్స్, మొట్టమొదటి మాట, ఫస్ట్ వర్డ్ సంపూర్తి చేయబడెను. సంపూర్తి చేయబడెను అనగా ఫినిష్డ్ హిజ్ వర్క్. ఆయన పని అంతయు సంపూర్తి చేయబడెను. అంటే we have already meditated what God has created till now. ఈ దినం వరకు దేవుడు ఏం సృజించారని మనం ఇందాక రీకాప్లో మనం అనుకున్నాం కదా. మళ్ళీ ఇంకొకసారి గుర్తుండటానికి we will all remember that. మొట్టమొదటి దినము దేవుడు ఆ యొక్క వెలుగును సృజించి వెలుగుని చీకటిని వేరుపరిచెను. రెండవ దినము ఆ యొక్క నీటిని దేవుడు సృజించి పైనున్న నీటిని, ఆ యొక్క ఫిరామెంట్ని, కిందన్న నీటిని వేరుపరిచెను. తర్వాత 3వ దినమున ఆ యొక్క నేలని, నీటిని వేరుపరిచి ఆరిన నేలకి భూమి అని చెప్పి పేరు పెట్టి ఆ యొక్క నీటిని, భూమిని వేరుపరిచెను. తర్వాత 4వ దినమున ఆ యొక్క మొత్తము భూమి అంతయు పచ్చదనముతో దేవుడు పచ్చదనంతో నిండి ఉండులాగన ప్రతి మొక్కను తమ తమ జాతి ప్రకారము, ప్రతి వృక్షమును ఈ యొక్క లోకములో దేవుడు ఫలమిచ్చు వృక్షములు దేవుడు సృజించి ఉన్నారు ఆ యొక్క 4వ దినమున. 5వ దినము వి సీ గాడ్ క్రియేటింగ్ ద కాస్మిక్ ఎంటిటీస్. ఆ యొక్క కాస్మిక్ బాడీస్ అంటే ఈ యొక్క శూన్యములో, ఆ యొక్క స్పేస్లో మనకు కనిపించే సూర్యుడు కానీ, ఆ యొక్క చంద్రుడు కానీ, మిగిలిన గ్రహములు కానీ, మిగిలిన నక్షత్రములు కానీ దేవుడు సృజించడం అనేది మనం చూసాము. అండ్ వీ హ్యావ్ డ్వెల్ట్ ఏ బ్రీఫ్ టైం. మనకి మన యూట్యూబ్ దాంట్లో కూడా ఛానల్స్లో, వీడియోస్లో మనం ఆల్రెడీ రికార్డ్ చేసి ఉండటం వల్ల మనం ఇంకోసారి చూసుకోవచ్చు ద ఇంపార్టెన్స్ ఆఫ్ those stars and moon and sun being created. And finally all animals contradicting this evolution, which is a great foolish theory, మూర్ఖమైన ఒక ఆలోచన which has no basis, ఎటువంటి పునాదులు లేవు. We have even dwelt on that. The biggest backdrops on the evolution theory ఎంత అబద్ధమైనదో, ఎంత మోసకరమైనదో, ఎటువంటి ఆధారాలు లేనిగా మనకు అది ఎవల్యూషన్ థియరీ కనిపిస్తుంది. చిన్న జీవి నుండి పెద్ద జీవి వచ్చింది అనేది అది చాలా తప్పుడు మాట. ఎందుకంటే వి సీ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ దట్ సిమిలర్లీ, ప్యారలల్లీ, అట్ ద సేమ్ టైం, ఒకే సమయమున అన్ని రకముల జీవరాశులని, ఒక కణమున్న జీవరాశిని ఎన్నో కణాలుగా కాంప్లెక్స్ బీయింగ్స్ అయినటువంటి డైనోసార్స్ని కూడా దేవుడు ఒకే సమయంలో సృజించారని మనం చూసుకున్నాము. అండ్ వీ హ్యావ్ సీన్ వాట్ మైట్ బీ ద రీజన్ దట్ దే మైట్ హ్యావ్ బీన్ పెరిష్డ్. అవి ఎందుకు నశించిపోయి ఉన్నాయి అన్నది కూడా మనం ధ్యానించుకున్నాము. ఇటువంటి విధంగా దేవుడు సమస్తమును, ఈ యొక్క లోకములో కావాల్సినంతయు దేవుడు ఆ యొక్క 6 దినముల్లో, లిటరల్లీ ఇన్ 6 24-hour days,
అంటే 24 గంటలు కలిగిన దినముల్లో దేవుడు 6 దినముల్లో సృజించడం అన్న మనం చూసుకున్నాము. వై ఓన్లీ 24 hours? వి సీ ఏ వర్డ్ దట్ కాంట్రడిక్ట్స్ ది అదర్ స్టేట్మెంట్స్ ఈజ్, ఒక దినము ఏ విధంగా అయ్యను అంటే మనకి ప్రతి వచనము ఆఖరిలో మనం చూస్తాము ఏంటంటే, చీకటికి రాత్రని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఆదికాండము మొట్టమొదటి అధ్యాయము 5వ వచనం ఆఖరి భాగంలో మనం చూస్తాము, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఇట్ క్లియర్లీ సేస్ వెన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ హ్యాపెన్స్ దెన్ ఇట్ ఈస్ ద లిటరల్ 124-hour డే. ఒక 24 గంటలు మనకి దినముల్లో అస్తమయమును ఉదయమును అంటే ఈవినింగ్ మార్నింగ్ ఒక దినములు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా అక్కడ కూడా జరిగి ఉండటం మనం చూసాము. ఇట్స్ లిటరల్ 1 day. సో అటువంటి 6 దినముల్లో దేవుడు సృష్టి అంతయు సమస్తముగా సంపూర్ణముగా సృజించడం అనేది మనం చూస్తున్నాము. సో దేర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ ఓవర్. ఏది సృజింపబడకుండా విడిచిపెట్టబడలేదు. దేర్ ఇస్ నథింగ్ అవుట్ ఆఫ్ ద క్రియేషన్ దట్ ఈస్ బీన్ ఎగ్జిస్టింగ్. ఆ యొక్క సృష్టి బయట అన్నది ఇంకేమీ లేదు. సమస్తమును సంపూర్ణముగాను దేవుడు సృజించి ఉన్నారు. ఎవ్రీథింగ్, సమస్తమును చాలా అందముగా దేవుడు కూడా సమస్తమును చూసి చాలా మంచిదని చూచి ఉన్నారు. బికాస్ ఇట్ వాస్ ద క్రియేషన్ బిఫోర్ ద ఫాల్. ఆ యొక్క పాపము జరగక ముందు సృజింపబడింది. చాలా సమస్తం చాలా అందముగా చక్కగా సూర్యుడు మంచి వెలుగునిస్తూ ఈ యొక్క సృష్టి అంతయు పచ్చదనంతో నిండిపోయి సమస్త జీవరాశులు ఆనందంగా జీవిస్తూ అండ్ ఎవ్రీథింగ్ లివింగ్ విత్ హార్మనీ. ఈ విధంగా ఈ దినముల్లో మనం చూస్తున్నట్టు ఒక జీవరాశి జీవించడానికి ఇంకో జీవరాశిని బలి తీసుకునేదంతా అప్పుడులో వీ డోంట్ సీ దట్. అండ్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. గాడ్ సీస్ ఇట్ ఈస్ గుడ్ వితౌట్ ఎనీ ఈవిల్. పాపం లేకుండా సమస్తాన్ని అందంగా చూస్తూ ఉండగా when this Adam and Eve rebelled and the whole creation have fallen under redemption. వీళ్ళు చేసిన మనుషులు చేసిన పాపం వల్ల, మనుష్య జాతి చేసిన పాపం వల్ల సమస్త సృష్టి దాని యొక్క కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయటం అనేది వి సీ దట్. అండ్ ద క్రియేషన్ ఈజ్ వీపింగ్ ఫర్ రిడెంప్షన్. ఈ యొక్క సృష్టి అంతయు మొరపెట్టుకుంటుంది దేవుని ముందు విడుదల కొరకు, ఆ యొక్క పాప పరిహారణ కొరకు. సో వెన్ వీ కమ్ టు దిస్ సెకండ్ చాప్టర్ అగైన్, 2వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు, సో వి సీ ద ఫస్ట్ వర్స్, సంపూర్తి చేయబడిను. ఎవ్రీథింగ్ వాజ్ మేడ్ కంప్లీట్. సమస్తమును దేవుడు సృజించి ఉన్నారు. ఈ యొక్క భూమి పునాదులు వేయక మునిపే ద వన్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి బ్రింగ్ ఫోర్త్, మీరు కానీ నేను కానీ భూమి పునాదులు వేయక మునిపే వీ వర్ బీన్ ఆల్రెడీ ప్రీడిస్టీన్డ్, ముందుగా నిర్ణయించబడి మనం కూడా ఉన్నాం. వి సీ దట్ ఇన్ రోమన్స్ 8, రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూసుకుంటాం ఈ మాట. ఒకసారి చూడండి. రోమియోలు 8వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. సో గాడ్ హ్యాస్ foreknew each and every one of us, even this foundations of this earth are being laid. ఈ యొక్క భూమి పునాదులు వేయక మునిపే దేవుడు అందరినీ ఎరిగి ఉన్నాడు. అండ్ we were being complete. Even this creation, once this creation was being done, there was nothing that was left over. ఏది విడిచిపెట్టబడలేదు. అండ్ ఇట్ వాజ్ ఆల్ గుడ్. చాలా అందంగా ఉంది. సో దెన్ వి సీ ద సెకండ్ వర్స్, 2వ వచనం చదువుకుందాము. దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి, అగైన్ ఇట్ వాజ్ బీయింగ్ రీట్రేటెడ్. ఎందుకంటే
టు గివ్ అస్ ది అష్యూరెన్స్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీట్ వితౌట్ ఎనీ ఇన్కంప్లీట్నెస్. మిగిలినది ఏదీ లేదు, సమస్తము సంపూర్ణంగా దేవుడు సృజించారు. దెర్ వాజ్ నథింగ్ లెఫ్ట్ అవుట్. విడవబడింది ఏమీ లేదు. తాను చేసిన తన పని ఎంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. గాడ్ రెస్టెడ్ ఆన్ ద 7th day. One thing that I need to remind us is many of, అంటే చాలామంది they will be in a wrong speculations or else in a wrong అండర్స్టాండింగ్. తప్పుడు అర్థం ఏమని చేసుకుంటారంటే దట్ గాడ్ హ్యాస్ రెస్టెడ్ ఇన్ ద సెన్స్ దేవుడు విశ్రాంతి తీసుకున్నారు. ఏ విధంగా అంటే ఆ యొక్క 6 దినములు దేవుడు సృజించి చాలా కష్టపడి శ్రమించటం వల్ల హీ హ్యాస్ లాస్ట్ పవర్ అండ్ హీ హ్యాస్ లాస్ట్ సమ్ ఎనర్జీ. సో హీస్ టైర్డ్. ఆయన కొద్దిగా బలహీనం అవ్వటం వల్ల, కొద్దిగా నీరసం కలగటం వల్ల ఆయన విశ్రాంతి చెందారు అన్న విధంగా చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. బట్ వీ షుడ్ రిమెంబర్ ఆర్ గాడ్ డజంట్ వీరీ ఆర్ ఫెయింట్ బికాస్ హీ ఈజ్ ఆమ్నిపోటెంట్. హీ హ్యాస్ నో మెజర్ ఇన్ ద పవర్ దట్ హీ పాజెస్. ఆయన సర్వోన్నతమైన వాడు, సర్వశక్తివంతుడు. ఆయన యొక్క శక్తికి ఎటువంటి అడ్డు లేదు. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు ఉండగా ఆయన నీరసించటం కానీ, ఆయన బలహీన పడటం కానీ మనం వాక్య భాగంలో ఎక్కడ వీ డోంట్ సీ. అవర్ గాడ్ ఈజ్ ఎ ఆమ్నిపోటెంట్ గాడ్ అండ్ వీ సీ దట్ ఇన్ ఐజయా, యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో మనం ఆ మాట చూసుకుందాము. ఐజయా 28th verse. యెషయా 40:28వ వచనంలో మనం చూస్తాము. ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. హీ డస్ నాట్ ఫెయింట్ ఆర్ గ్రో వియరీ. సో చాలామంది if there is any understanding that our God has become tired of creating this creation in 6 days and he has rested, అంటే ఇట్స్ a wrong understanding. అది తప్పుడు విధంగా అర్థం చేసుకోవటము. our God doesn't faint or our God doesn't grow weary. ఆయన అలయడు, బలహీనము చెందడు. అండ్ బికాజ్ our Lord is the omnipotent God కదా, సర్వశక్తివంతుడు మన యొక్క దేవాతి దేవుడు. సో హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ దట్ ఎనర్జీ అండ్ దేర్ ఈజ్ నథింగ్ దట్ కెన్ టేక్ దట్ పవర్ ఫ్రమ్ ద క్రియేటర్ హిమ్సెల్ఫ్. అటువంటి సృష్టికర్త నుండి ఎటువంటిది తీసుకోలేరు కనుక. అండ్ వి సీ దెన్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్. ఇప్పుడు ఇక్కడ విశ్రమించను అన్న మాటకి అర్థం ఏంటి? దట్ ఆయన మనము ఈ లోకపరంగా అలసిపోయి విశ్రాంతి చెందినట్టు కాదు గనక మరి దాని అర్థం ఏంటి అని మనం చూసుకుంటే వి సీ దట్ ఇన్ 3rd verse, 3వ వచనం ఆఖరి భాగంలో కూడా మనం చూసుకుంటాం. సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. సో దాని అర్థం ఏంటంటే హీ హ్యాస్ ఫినిష్డ్ ఆల్ ది వర్క్ అండ్ హీ హ్యాస్ రెస్టెడ్. అంటే he stopped working for that 7th day. He stopped working for creation. And we can even say, మనం ఇంకా ఏం చెప్పచ్చు అంటే this was not the same as it is today. ఆ దినము ఈ దినములాగా లేదు. We should all remember the day was before the fall. పాపము ఈ లోకములోనికి ప్రవేశించక ముందు సమస్తము అందముగా ఉన్న దినము. దట్ వాజ్ ద రియల్ రెస్ట్ ఫర్ అవర్ గాడ్. అండ్ గాడ్ హ్యాస్ కంప్లీటెడ్ హిస్ వర్క్ అండ్ హీ హ్యాస్ రెస్టెడ్. నిజంగా సంపూర్ణంగా దేవుడు సృజించి విశ్రాంతి నొందారు. బికాస్ దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ టు వర్క్ ఆన్ దట్ డే.
ఆ యొక్క 7వ దినమును ఇంకా చేయటానికి ఏం లేదు, బికాస్ ఇట్ వాస్ గుడ్ అంటిల్ ద డే ద మ్యాన్ హ్యాస్ సిన్డ్. మనుష్యుడు పాపము చేసిన దినం వరకు ఎవ్రీథింగ్ వాస్ గుడ్ అండ్ గాడ్ రియల్లీ హ్యాడ్ దట్ రెస్ట్. దేవుడు విశ్రాంతి నందారు. జస్ట్ లైక్ ఇట్ వాస్ బిఫోర్ ద క్రియేషన్. దేవుడి యొక్క సృష్టిని సృజించక మునుపు ఏ విధంగా ఉన్నారు, అటువంటి విధంగానే ఆ యొక్క 6 దినములు దేవుడు సృజించిన తర్వాత కూడా అదే విధంగా దేవుడు ఉన్నారు. సో వేర్ ఇట్ ఆల్ టర్న్డ్ డిఫరెంట్ అప్సైడ్ డౌన్, అంటే తలకిందులుగా ఎప్పుడు మారిపోయిందంటే వెన్ వీ మ్యాన్ కైండ్, మనుష్య జాతి, ఆదాము గారి సంతానమైన మనము చేసిన పాపము ద్వారా we see even Jesus Christ saying that God never takes that rest, right? నా తండ్రి నిత్యము పని చేస్తూనే ఉన్నారు, అండ్ ఈవెన్ ఐఎమ్ డూయింగ్ ద సేమ్ వర్క్. సో ద వర్క్ ఆఫ్ రిడెంప్షన్ హ్యాస్ స్టార్టెడ్ వన్స్ ద సిన్ వీ హ్యావ్ డన్. వీ వర్ నాట్ బీన్ క్రియేటెడ్ టు సిన్. మనము సృజింపబడింది పాపం చేయడానికి కాదు, కానీ we were being created that we were good and we were being given a free will. ఒక చిత్తం అన్నది మనకి దేవుడు ఇచ్చి ఉన్నారు కనుక, అండ్ వీ హ్యావ్ డిసైడెడ్ టు రెబల్ అగెయిన్స్ట్ అవర్ లార్డ్. మన యొక్క దేవుడికి వ్యతిరేకంగా పాపము చేయాలి, ఆయన యొక్క హృదయం బాధ పెట్టాలని మనం నిర్ణయం తీసుకున్నాం కనుక వీ హ్యావ్ మేడ్ అవర్ లార్డ్ వర్క్ ఈవెన్ టుడే, అండ్ టిల్ నౌ అవర్ లార్డ్ ఈస్ వర్కింగ్, redeeming many of us who have been lost once and now we were being found again. మనలాంటి వారిని, ఎంతోమంది నశించిపోయే వారిని వెతికి రక్షించే దేవుడిగా మన యొక్క దేవుడు యొక్క దినమున్నారు. అండ్ హీ ఈస్ ప్రిజర్వింగ్ అండ్ అప్హోల్డింగ్ హిస్ క్రియేషన్ వితౌట్ బీయింగ్ ఫాలన్ జస్ట్ యాజ్ వీ హ్యావ్ రెబల్డ్ అగేన్స్ట్ హిమ్. మనము ఆయన్ని తిరస్కరించి పాపానిలోకి యొక్క సృష్టి తోసిన తర్వాత మనల్ని సంరక్షిస్తూ మనకు అవకాశం ఇస్తున్నటువంటి దీర్ఘశాంతము కలిగిన దేవుడు ఇటువంటి లోకమును కూడా ఎత్తి పట్టుకుని ఉన్నారు. బట్ బిఫోర్ దిస్, ఈ పాపం లేకముందు ఎవ్రీథింగ్ వాస్ గుడ్, ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్ అండ్ గాడ్ కాల్స్ ఇట్ టు బీ గుడ్. దేవుడు దాన్ని మంచిదని చూసి ఉన్నారు. అండ్ ద వెరీ ఇంపార్టెంట్ వర్స్ దట్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ ఆల్ అబ్జర్వ్ హియర్, మనందరము గమనించాల్సింది ఇక్కడ ఒక మాటలు ఏంటంటే, ఇన్ ఎవ్రీ డే, ప్రతి దినము అయిపోయిన తర్వాత దెర్ వాజ్ ఏ వర్డ్ సేయింగ్. 5వ వచనం చూడండి. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. తర్వాత 8వ వచనం చూడండి. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. 13వ వచనము, అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయను. 19, అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయను. 23, అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయను. 31st verse, 31వ వచనము, అస్తమయమును ఉదయమును అవగా 6వ దినమాయను. బట్ ఆన్ ద 7th day we don't see this particular word calling అస్తమయమును ఉదయమును అయినగా ఈ యొక్క 7వ దినమాయను అన్నమాట. we don't see that. చూసారా, ఆ మాట మనకి ఇక్కడ అస్తమయమును ఉదయమును అయిన తర్వాత 7వ దినము అయ్యిందని చెప్పి ఇక్కడ మనం చూడము. which is being not left out of a mistake. పొరపాటున అది విడిచిపెట్టినది కాదు. when God has breathed this words, దేవుడు దైవావేశం ద్వారా ఇటువంటి లేఖనములు మనకి కలుగు చేసినట్టయితే, and we see very detailed information and a very deep and massive amount of information that we can note from each and every detail that we see. ప్రతి వచనములో, ప్రతి ఒక్క వాక్యములో దేవుని యొక్క జ్ఞానము ఎంతో అందముగా మనందరి కొరకు సిద్ధపరిచి ఈ యొక్క వాక్యం వరకు చూసిన తర్వాత ఇట్ వోంట్ బి జస్ట్ లెఫ్ట్ అవుట్. అది ఆ విధంగా విడిచిపెట్టబడదు.
బట్ ఇట్ వాస్ బీన్ దట్ వే ఫర్ ఎ రీజన్, ఒక కారణము చేత అది ఆ విధంగా విడిచిపెట్టబడింది. వై దేర్ ఇస్ నో ఈవినింగ్, వై దేర్ ఇస్ నో మార్నింగ్, ఉదయమును అస్తమయమును ఎందుకు జరగలేదంటే ఎవ్రీథింగ్ వాస్ కంప్లీట్, ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ హ్యాస్ టు బీ డన్ ఫర్ ద పర్ఫెక్ట్ క్రియేషన్ దట్ గాడ్ హ్యాస్ డన్. దేవుడు సృజించిన అటువంటి అద్భుతమైన, అందమైన, మంచిదైన అటువంటి సృష్టికి ఎటువంటి మార్పు, ఎటువంటి కార్యములు అవసరం లేకుండా ఉండగా ఇట్ వాజ్ వెరీ మచ్ బ్యూటిఫుల్. ద సన్ బ్రైట్, చక్కగా సూర్యుడు చక్కగా మనకి వెలుగునిస్తూ, చక్కగా చంద్రుడు రాత్రివేళ ఆ యొక్క వెన్నెలతో రాత్రిపూట మనకి వెలుగునిస్తూ, ఇంకా ఆ యొక్క అందమైన నక్షత్రములు ఆ యొక్క ఆకాశములు మెరుస్తూ ఉండగా, ఈ యొక్క భూలోకములు సమస్త జీవరాశులు సంతోషము సమాధానంతో నిండి ఉండగా, మనుష్య జాతి ఎటువంటి కష్టము, బాధ, వేదన లేకుండా ఉచితంగా, శ్రమ లేకుండా ఉచితంగా ఆ యొక్క ప్యారడైజ్లో, ఆ ఏదైనా వనంలో సమస్తాన్ని పొందుకుని ఆనందిస్తుండగా, ఇట్ వాజ్ ద ప్యారడైజ్. ప్యారడైజ్ అని ఎందుకంటారంటే ఇట్ వాజ్ లైక్ ఎ హెవెన్. ఒక దేవుని యొక్క సన్నిధి ఏ విధంగా ఉంటుందో, అండ్ ఈవెన్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ ఇట్. తర్వాత వచనంలో మనం చూస్తాం కదా, తర్వాత వచనంలో గాడ్ హ్యాస్ బ్లెస్డ్ ఇట్. దేవుడు దాన్ని దీవించాడు. అండ్ హీ హాస్ కెప్ట్ ఇట్ సపరేట్ ఫ్రమ్ ది అదర్ 6 days. దాని 6 దినముల కంటే దాన్ని ప్రత్యేకపరిచారు, దాన్ని వేరుపరిచారు, దాన్ని దీవించి పరిశుద్ధపరిచారు. సో ఇట్ వాస్ సపరేట్ ఫ్రమ్ ది అదర్ 6 days అండ్ it was very good. And God, we can see him just enjoying his creation, resting కదా, సమస్తాన్ని సృజించి, అందంగా సృజించి, he can see everything very good. సమస్తమును అందంగా ఉండగా, he has that communion with the people. మనుషుల పట్ల మనకి, మనుషులతో అటువంటి సహవాసములో ఉంటూ, he coming into the garden for a walk, నడుచుకుంటూ ఈ యొక్క ఆ యొక్క ఏదైనా వనంలోనికి వచ్చి ఆ మనుష్యులతో, మన మనుషులతో ఆయన సహవాసములో ఉండి, ఇట్ వాస్ ఎవ్రీథింగ్ వెరీ గుడ్. అండ్ దట్స్ ద రీజన్ ఇట్ వాస్ నాట్ బీన్ గివెన్ ఏ లిమిటెడ్ టైం. ఒక నియంత్రించబడిన ఒక సమయం అన్నది దానికి ఇవ్వకుండా ఉండటం అన్నది మనం చూస్తూ ఉన్నాము. సో ఎటువంటి నియంత్రణ లేని ఒక సమయము ఆ యొక్క 7వ దినముకి ఇవ్వటం అనేది మనం అక్కడ చూసుకుంటూ ఉన్నాము. వై దేర్ వాస్ నో లిమిటెడ్ టైమ్ ఈజ్ బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ ఇట్ ఏ స్పెషల్ ఇంపార్టెన్స్ ఫర్ ది స్పెషల్ ఇంపార్టెన్స్ ఇన్ ఆర్ మ్యాన్ కైండ్. మన యొక్క మనుష్య జాతి, మన యొక్క జీవిత విధానంలో దానికి ఒక ప్రత్యేక దినముగా దాన్ని దేవుడు ఉంచి ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ ఫర్ రిమెంబరింగ్ అండ్ ఫర్ ఎ మెమోరియల్ దట్ వీ హ్యావ్ దట్ 7th day. ఆ 7వ దినము మనకెందుకు కలిగి ఉన్నామంటే దట్ వీ మే హ్యావ్ ఇట్ ఫర్ ద రిమెంబరెన్స్ అండ్ యాజ్ ఎ మెమోరియల్ అండ్ లాంగింగ్ అండ్ హ్యావింగ్ దట్ హోప్ దట్ వీ మే హ్యావ్ దట్ రెస్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అటువంటి శాంతి, అటువంటి సమాధానము, అటువంటి నిత్యత్వములో ఎన్నటికీ అటువంటి దినము వలె దేవుడు చక్కగా సంతోషముగా, ఆనందంగా తన యొక్క సృష్టిని చూస్తూ, సహవాసములో తన యొక్క చేతి సృష్టి పనులైన మనతో ఉంటూ, ఆ యొక్క దినం కొరకు మనం ఎదురు చూసే అటువంటి గొప్ప దినాన్ని జ్ఞాపకం చేసేది ఆ యొక్క 7వ దినముగా మనకి కనిపిస్తుంది. అండ్ యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ మెన్షన్డ్, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఫర్ దట్ రీజన్ గాడ్ హ్యాస్ blessed and made this 7th day a separate and a special day కదా. 7వ దినాన్ని చక్కగా అందంగా ప్రత్యేకపరిచి పరిశుద్ధపరిచారు. అండ్ వి అగైన్ ఐ రిమెంబర్ యూ, ఇక్కడ మనకి సాబాతు అన్న మాట ఇక్కడ వాడబడలేదు. ఇక్కడ పరిశుద్ధమైన దినంగా దాన్ని సంబోధిస్తుండగా దానికి కాదేశ్ అని పిలువబడుతూ మన హీబ్రూ భాషలో ఉంది. సో సబాతు అన్న దినము మనకి ఇంకా చెప్పబడలేదు. ఇటువంటి 7వ దినం అన్నది మనుష్యులు ఏ విధంగా దాన్ని ఆచరించాలి లేదా మనుషులు ఏ విధంగా పాటించాలన్నది మనకి ఇక్కడ చెప్పబడలేదు. మనం చూసినట్టయితే ఈ మాట మనకి ఒకసారి అందరూ నిర్గమాకాండము, ఎక్సోడస్ 20th chapter, నిర్గమాకాండము 20వ అధ్యాయం మనం తిప్పుకున్నట్టయితే, నిర్గమాకాండము 20వ అధ్యాయము
11వ వచనం చదువుకుందాము. 11th verse. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. సో గాడ్ హ్యాస్ వర్క్డ్ ఆల్ ద 6 days and he has rested. అంటే he didn't go weary or he didn't faint, but he has stopped working on the 7th day, and he has blessed that 7th day as a memorial for all of us even today కదా. ఈ దినం వరకు మనకి ఆ యొక్క 7వ దినము చాలా ప్రత్యేకంగానే ఉంటుంది. ఫర్ దట్ రీజన్ కమింగ్ టు ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ 7th day మనం చూసుకున్నట్టయితే ఈ మానవాళిలో డిడ్ యూ అబ్జర్వ్, మీరు గమనించారో లేదో నాకు తెలియదు కానీ వీ హ్యావ్ దిస్ క్యాలెండర్ కదా. సివిలైజ్డ్ సెక్టార్ ఆఫ్ వరల్డ్ అందరూ అంటే ఈ ఇటువంటి మోడర్న్ సొసైటీస్లో, ఈ యొక్క మోడర్న్ పీరియడ్స్లో, ఈ యొక్క ఆధునిక సమయంలో వెన్ వి సీ దిస్ క్యాలెండర్స్ మనం చూసుకున్నప్పుడు వీ హ్యావ్ దిస్ 365 days అండ్ లీప్ ఇయర్ 366 days. మనకి 365 days 366 days ఉన్నా, మంత్కి దే విల్ బి సంథింగ్ లైక్ 30 days ఉన్నా, 28 days ఉన్నా, 29 days ఉన్నా, 31 days ఉన్నా, we see there may be change in the year, there may be change in the month, but there won't be change in a week. వారంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. ఒకసారి అది 4 వారాల్లో ఒక నెల అవ్వచ్చు, అది 5 వారాల్లో ఒక నెల అవ్వచ్చు. ఎంత కన్ఫ్యూజింగ్గా మిగిలిన అటువంటి నెలలు కానీ సంవత్సరములు కానీ ఉన్నా కానీ వారములు అన్న దాంట్లో మాత్రము ఎటువంటి మార్పు లేనిదన్నది మనం గమనించాలి. we see the 7 fixed days and the whole world, despite of their belief, వారి యొక్క విశ్వాసానికి సంబంధం లేకుండా, వారి యొక్క విధానానికి, వారి యొక్క జీవితానికి సంబంధం లేకుండా everyone follow this 7 days, and that 7 days were being ordained by our God. మన యొక్క దేవుని చేత నియమింపబడి ఉన్నాయి కనుక God has given that a special importance. And I don't know if you do know that, మీకు తెలుసో నాకు తెలియదు కానీ జనరల్గా ఆ యొక్క 7 daysలో the 7th day God called it పరిశుద్ధ దినము, అంటే హోలీ డే. And that's where we see the word holiday coming from. ఆ యొక్క హోలీ డే నుండి, పరిశుద్ధమైన దినము నుండి ఆ యొక్క హాలిడే అంటే సెలవు దినము అన్న మాట రావటం అన్నది మనము చూసుకుంటూ ఉంటాము. అండ్ దిస్ గివ్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ 7th day. మరి ఈ యొక్క ధర్మశాస్త్రము ప్రకారం కాదు కదా, మనము క్రైస్తవులుగా దేవుని యొక్క పునరుద్ధాన దినమైన అటువంటి ఆదివారం పూట మనము అందరము జరుపుకుంటూ ఉన్నాం కదా, మనం కలుసుకుంటూ ఉన్నాం కదా. అంటే ఎస్, దిస్ 7th day ఈజ్ ఆల్వేస్ ఏ మెమోరియల్ డే దట్ వీ ఆల్ డూ హ్యావ్, రిమెంబరింగ్ ద గాడ్ హూ ఈజ్ ఆర్ క్రియేటర్. ఇటువంటి గొప్ప సృష్టిని సృజించి అటువంటి సృష్టిని యావత్తుని సంరక్షిస్తున్న దేవాతి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే ఒక తరుణము ఆ యొక్క 7వ దినము. అండ్ దిస్ సండే ఈజ్ ద డే దట్ వీ ఆల్ రిమెంబర్ our God the Creator as the God the Redeemer. సృష్టించిన దేవుడే కాదు, అటువంటి తర్వాత పాపంలో పడిపోయిన మనల్ని విడిచిపెట్టకుండా విశ్వసనీయుడైన మన యొక్క దేవుడు రక్షించుకున్న అటువంటి గొప్ప రక్షకుడిని కూడా జ్ఞాపకం చేసుకుని ఇంకొక తరుణంగా తీసుకుంటాము. we do అంటే ఇన్ దిస్ మోడర్న్ టైమ్స్ ఐ డోంట్ నో వెదర్ పీపుల్ టేక్, మనుషులు ఆ విధంగా మన యొక్క గొప్ప దేవుడైన సృష్టికర్తకు అటువంటి సమయాన్ని ఇచ్చి, ఐ డోంట్ నో ఇఫ్ దే వర్షిప్ ఆర్ నాట్, బట్ ఇఫ్ దే వర్షిప్ డైలీ అండ్ ఇఫ్ దే సీక్ హిస్ కింగ్డమ్ ఫస్ట్ అండ్ ద రెస్ట్ విల్ బి లేటర్ గివెన్. ముందుగా ఆయన రాజ్యాన్ని వెతికితే ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రము. బట్ ఇఫ్ నాట్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ గుడ్ ప్రాక్టీస్ రిమెంబరింగ్ హిమ్ ఫర్ ద క్రియేటర్ దట్ హీ ఈస్. మనం సృష్టించిన వాడిగా, ఆయన ఎంత గొప్ప సృష్టికర్త, మనల్ని సృజించుకున్నాడు.
డిస్పైట్ ఆఫ్ అవర్ రెబలియన్, డిస్పైట్ ఆఫ్ అవర్ అన్ఫెయిత్ఫుల్నెస్, మన యొక్క అవిశ్వాసంలో కూడా, మన యొక్క అవిధేయతలో కూడా, ఆయన తిరస్కరించిన కూడా. అండ్ వీ హ్యావ్ దిస్ అనదర్ రిమెంబరెన్స్ డే, ద సండే దట్ వీ గ్యాదర్ అగైన్ టు రిమెంబర్ ద క్రియేటర్ గాడ్ యాజ్ అవర్ సేవియర్ గాడ్. సృష్టించిన వాడే కాదు, నశించిపోయే వారిని తిరిగి రక్షించుకున్నవాడు కూడా. సో ద కమింగ్ వీక్, వచ్చే వారము we will be going into the creation of man in detail. మనుషుల్ని సృజించినది ఏ విధంగా అన్నది వివరించబడటము వచ్చే వారం వాక్య భాగంలో మనం చూసుకుంటాము. సో లెట్స్ ప్రే అండ్ లెట్స్ క్లోజ్. ప్రార్థన చేసుకుని ఇంకా ముగించుకుందాము. లెట్స్ ఆల్ బావ్ డౌన్ అవర్ హెడ్స్. అందరూ తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాము. Our Heavenly Father, Lord, we thank you, we praise you for the time that you have given us. తండ్రి, నీ యొక్క సన్నిధిలో తండ్రి నిన్ను ఆరాధించడానికి, దేవాని యొక్క వాక్యము ధ్యానించడానికి నీవు ఇచ్చినటువంటి గొప్ప తరుణంకే నీకే వందనములు. తండ్రి, నీవు నేర్పించినటువంటి గొప్ప వాక్య భాగంకే నీకే స్తుతులు. మా సృష్టికర్తగా తండ్రి మమ్మల్ని సృజించుకొని తండ్రి సమస్తమును అందముగా సృజించిన దేవా నీకు వందనములు. తండ్రి, అటువంటి గొప్ప విశ్రాంతి దినముగా తండ్రి, అటువంటి గొప్ప 7వ దినాన్ని తండ్రి నియమించుకుని ఉండగా దేవా, మా యొక్క అవిధేయత వల్ల, మా యొక్క పాపం వల్ల నీవు మాకు తండ్రి దయచేసినటువంటి గొప్ప నెమ్మదిని, సమాధానాన్ని, శాంతిని మేము కోల్పోయాము తండ్రి. మమ్మల్ని క్షమించండి దేవా. మా యొక్క అవిధేయత, మా యొక్క పాపం తండ్రి నీ యొక్క హృదయం ఎంతో బాధ పెట్టి ఉండగా మమ్మల్ని క్షమించండి దేవా. తండ్రి, మేము ఎంతటి అవిధేయతలో ఉన్నా, ఎంతటి తిరుగుబాటులో ఉన్నా దేవా, నీవు మాత్రము నీ యొక్క విశ్వసనీయత, నీ యొక్క దీర్ఘశాంతము, నీ యొక్క కృప, నీ యొక్క కనికరము మా పట్ల ఇంకనూ చూపిస్తున్నందుకు నీకు స్తుతులు. ఈ దినము వరకు తండ్రి ఇంకనూ తండ్రి నీవు నీ యొక్క సన్నిధికి పిలుచుకుంటున్న వారి కొరకే నీకు వందనము. ఈ దినం వరకు దేవా, ఒకరు క్రొత్తగా జన్మించడానికి నీవు చూపిస్తున్నటువంటి గొప్ప కృపకే నీకే స్తుతులు తండ్రి. అటువంటి కార్యమును హృదయముల్లో చేస్తున్నవాడా, రాతి హృదయములు తండ్రి మాంసపు హృదయములుగా మారుస్తున్నవాడా, నీకే వందనాలు, వేలాది వందనాలు తండ్రి. దేవా, యొక్క సమయంలో నీ యొక్క గొప్ప సృష్టి కార్యమును ఇంకొకసారి మా అందరి మదిలో ధ్యానించుకునటానికి నీవు ఇచ్చిన అవకాశంకే నీకు వందనములు తండ్రి. అటువంటి 7వ దినమును తండ్రి నీవు ఎంత గొప్ప సృష్టికర్తవు తండ్రి, ఇంకొక దినము తండ్రి మేము ధ్యానించుకునటానికి సహాయం చేసినందుకు నీకు స్తుతులు దేవా. ఈ యొక్క సమయంలో మీ యొక్క సన్నిధికి వస్తూ ఉన్నాము తండ్రి. మీరే సహాయం చేయండి. మేము నేర్చుకున్న వాక్యము తండ్రి దుష్టుడు దొంగిలించుకోకుండా కాపాడండి. మా యొక్క హృదయలోతుల్లో తండ్రి ఇటువంటి వాక్యాన్ని ముద్రించి భద్రపరచమని సహాయం చేయమని చెప్పి ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. కూడి నీవు తీసుకొచ్చిన వారందరి కొరకు నీకే వందనములు తండ్రి. నీవు ఇచ్చినటువంటి గొప్ప అవకాశము తండ్రికి ప్రతి ఒక్కరికి తండ్రి మీకే స్తుతులు దేవా. ఈ యొక్క సమయంలో తండ్రి అటువంటి పాండమిక్ ద్వారా ఈ యొక్క లోకమంతయు తండ్రి ఇబ్బంది పడుతూ ఉండగా దేవా, నీ యొక్క విశ్వాసుల పట్ల, నీ యొక్క బిడ్డల పట్ల తండ్రి నీవు చూపిస్తున్నటువంటి గొప్ప కృపకే నీకే వందనములు దేవా. ఇటు విధంగా తండ్రి నీ యొక్క కాపుదల ప్రతి ఒక్క కుటుంబం మీద నుంచి తండ్రి నీవే సహాయం చేయము దేవా. ఈ యొక్క సమయంలో దేవానికి ఇంకా దగ్గరగా వచ్చి దేవాని యొక్క సన్నిధిలో ఎక్కువగా గడిపి దేవా, అటువంటి తండ్రి తిరిగి నీ యొక్క సన్నిధిలో ఆ యొక్క సహవాసములో ఎదగటానికి సహాయం చేయమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఎవరైతే ఈ యొక్క దినము తండ్రి రాలేకపోయారో, పాలు పంచుకోలేకపోయారో, నీ యొక్క చిత్తముండినచో తండ్రి వారికి ఇంకొక దినము వారికి దయచేసి తండ్రి వేరే సహాయం చేయమని చెప్పి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క వారము, ఈ యొక్క రాత్రి వేళ తండ్రి నీ యొక్క పరిశుద్ధ హస్తముల చేతులకు సమర్పించుకుంటూ యేసే వారి దివ్యమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.